ఉప ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది కొన్ని గంటలే. ఈ టైంలోనే ఎంత వీలైతే అన్ని ప్రాంతాలను ఓటర్లను చుట్టేయాలన్న టార్గెట్. నేతలు అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు. బాణాలను గురి తప్పకుండా వేస్తున్నారు. దేన్ని వదలకుండా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇక ప్రచారానికి ఆదివారం సాయంత్రం 5 గంటలకే ఎండ్ కార్డ్ పడబోతోంది. మిగిలి ఉన్న ఈ కొన్ని గంటల్లోనే సాధ్యమైనంత వరకు కవర్ చేయాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకొని చక్కర్లు కొడుతున్నారు. జూబ్లీహిల్స్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు అంతా అక్కడే మోహరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా జూబ్లీహిల్స్ కు రప్పించి గల్లీ గల్లీ తిప్పుతున్నారు. అటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు చక్కర్లు కొడుతున్నారు. బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రులను రంగంలోకి దింపింది. ఇక లాస్ట్ అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్లు రెడీ చేశారు. ఆదివారం ఆఖరి గంటలో రోడ్ షోలు, భారీ ర్యాలీలు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు మరోసారి సీఎం రేవంత్ కూడా నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అటు అన్ని పార్టీలు కూడా ఆఖరి గంటలు మారుమోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. 3 ప్రధాన పార్టీల్లో దీనికి సంబంధించి ఫైర్ వర్డ్స్ కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ప్రతి పార్టీ తమకు అనుగుణంగా ఓటు హక్కు వేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సభలు, రోడ్ షోలు, బహిరంగ సభలు ఇలా తమకు నచ్చిన విధంగా ముందుకెళ్తున్నారు. ప్రజలను ఆకర్షించడానికి వేరే పార్టీల్లో చేస్తున్నటువంటి విభేదాలు కానీ దాని లోటుపాట్లను చూపిస్తూ ఆ పార్టీ ఏం చేస్తుందో చెప్తూ ముందుకెళ్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకల్లా మైక్లన్నీ బంద్ కాబోతున్నాయి. ఈ లాస్ట్ మినిట్స్ ఏదైతే లాస్ట్ అవర్స్ ఉన్నాయో వాటిని చాలా కీలకంగా మార్చుకోబోతున్నాయి. ప్రెసెంట్ మా ఇన్విటేటర్ శ్రీకాంత్ బోరబండ్లో పబ్లిక్ పర్స్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రజల్లో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, నాయకులు ఎటువంటి ప్రచారంలో అస్త్రాలు ఉపయోగించినప్పటికీ పీపుల్ అనేది ఆల్రెడీ ఒక దానికి స్టిక్ అని ఏంటో లేదంటే వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటుంది. ఏంటి పబ్లిక్ పర్స్ ఏంటి శ్రీకాంత్? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సమతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇక ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. సో రాజకీయంగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చేరుకున్నారు. ప్రతి గల్లీ కూడా ఓటర్ల కంటే నాయకులు ఎక్కువ కనిపిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఐ న్యూస్ ఉదయం నుంచి కూడా పబ్లిక్ పల్స్తో పాటు ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, రాజకీయ నాయకుల ప్రచారం ఎట్లా జరుగుతుంది, ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి మనతో పాటు లైవ్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. రైట్, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు అంటే ఏం చెప్తారు? అండ్ బోరబండలో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిన అవసరం ఎంతైనా ప్రజలపై ఉంది. ఎందుకు అనంటే గడిచిన సుమారుగా 2 సంవత్సరాలు కూడా గడవలేదు. ఇలా అప్పుల కుప్పగా చేసిపోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా ఆ యొక్క ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు కూడా ఇలా పెద్ద ఎత్తున అందుతున్నాయి. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వాటికి నిధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్తున్నారు. సో ఇవన్నీ ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చాయి. అప్పులు కూడా బయట పుట్టేటువంటి పరిస్థితి లేదు. మేము సర్కారు నడపలేకపోతున్నాం, మీరన్నా నడపండి అని చెప్పేసి మందకృష్ణ మాదికకు, ఆర్ కృష్ణయ్యకు సర్కారు అప్పచెప్తాం, 6 నెలలు మీరు చెప్పిన వాళ్ళకే పైసలు ఇస్తామని చెప్పేసి. సో ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు మళ్ళా నమ్మాలి? ఖచ్చితంగా ఎందుకు అనంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజల పక్షాన నిలబడి సన్నబియ్యం ఇవ్వలేదు.
కనీసం రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలలో ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వని వాటిని కూడా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ, సన్న బియ్యాన్ని కూడా ఇచ్చుకుంటూ, ఉచిత 200 యూనిట్లు కరెంట్ ఇచ్చుకుంటూ, అలాగే ఉచిత బస్సు ఇచ్చుకుంటూ, 500 సిలిండర్ గ్యాస్ ఇచ్చుకుంటూ, ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల జాతర జరుగుతుంది. అయినప్పటికీ కూడా 24 గంటలు కష్టపడుకుంటా ప్రజలను అలాగే ఈ తెలంగాణ ఉన్న సమాజాన్ని కూడా బాగుపరచాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నారు. అందుకు ఈరోజు ప్రజలు కూడా అది గమనిస్తారు. బట్ మీరు సన్న బియ్యం, రేషన్ బియ్యం అంటున్నారు, ఇవి కేంద్రం నుంచి వచ్చేటువంటి, కేంద్రం ఏంది మీకు సన్న బియ్యం ఎక్కడదని బీజేపీ అంటుంది. ఇంకోటి ప్రచారంలో ప్రజలకు చెప్తున్నారు, మీరు ఒకవేళ బీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్ కోట్ అయిపోతే రేషన్ బంద్ అవుతుంది, రేషన్ కార్డులు బంద్ అవుతాయి, సన్న బియ్యం బంద్ అయిపోతుంది, ఉచిత బస్సు బంద్ అవుతాయి, గ్యాస్ సబ్సిడీ బంద్ అయితే మొత్తం బంద్ అవుతాయి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్ని ఓటేమని అడిగినట్ట, ఓటేయకపోతే బంద్ చేస్తామని బెదిరించినట్ట? లేదు, అలా అనలేదు. కాకపోతే ఏంది అని అంటే వాళ్ళు చెప్పని వాటిని కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికగా వక్రీకరించి ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేయడంలో టీఆర్ఎస్ పార్టీ దిట్ట, అందరికీ తెలిసిందే. అది కానీ ముఖ్యమంత్రి అన్న మాటలు కదా, ముఖ్యమంత్రి ఆ భావనతో అనలేదు, దాన్ని సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ప్రచారం చేసి ప్రజలను ఈరోజు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు మీరు రేపు జరగబోయే 11వ తారీఖు నాడు ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న బీసీ బిడ్డ, ఈ బీసీ బిడ్డ ఇవ్వడంలో ఆంతర్యం ఏంది అని అంటే 42% ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి, ఆ కట్టుబడి ఇచ్చిన దాంట్లోనే భాగంగానే ఇలా బీసీ బిడ్డకి ఇచ్చుకుంటూ ఇలా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని అన్నట్టు 42% రిజర్వేషన్లకు ఇక్కడ బీసీ టికెట్కు 2 వేరు సబ్జెక్టులు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హిందూ ముస్లింల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేవనెత్తుతోంది? అంటే సైద్ధాంతిక పరంగా ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్కి వచ్చేసరికి కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తారే. పొద్దున బీజేపీ కూడా ఆల్రెడీ బండి సంజయ్ అన్నారు, ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి వేసుకోండి, బీజేపీ 70% ముస్లిం హిందువులంతా బీజేపీకి వేయండి అని చెప్పేసి. సో ఎవరిని డివియేట్ చేస్తున్నారు, ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ప్రజల్ని? ఆ విషయం మీరు బండి సంజయ్ గారిని అడగాలి. అంటే మొదలుపెట్టింది ముఖ్యమంత్రి గారు అలా అనలేదు. ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ కులమైనా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే. హిందువులన్నా, క్రిస్టియన్స్ అన్నా, ముస్లిం అయినా సమానంగా అందరినీ ఆదరించేదే కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గానికి జిల్లాకు స్ట్రాటజీస్ మారుతాయా? నియోజకవర్గాన్ని మారలేదు, ఎక్కడ కూడా వేరు చేసి మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అలాగే వీళ్ళిద్దరు ఒకటే పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, కావాలని ఇటువంటి కొన్ని కుట్రపూరితమైన రాజకీయాలకు తెరలేపిల్లు తప్ప ఈ జూబ్లీహిల్స్ వేదికగా. కానీ ఎక్కడ కూడా పైనుంచి అంటే సెంట్రల్ నుంచి మొదలుకుంటే, అంటే మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి మొదలుకుంటే స్టేట్ కమిటీ వరకు కూడా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అన్ని ప్రాంతాలల్లో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానంగానే చూస్తారు తప్ప ఎక్కడ కూడా విభజించి పాలించే సిద్ధాంతం వారిది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు, రాబోదు కూడా. మీరు చెప్పండి, ఒకవైపు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు, రోడ్ షోలు చేస్తున్నారు, అటు ముఖ్యమంత్రికి ఆపోజిట్గా కేటీఆర్ దిగుతున్నారు, కేసీఆర్ మాత్రం రావట్లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు హనుమంతులలాగా మేమే కొట్లాడతాం, మేమే మళ్ళీ ఇక్కడ గెలుస్తాం, మా స్థానం మాదే, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఒక్కసారి నమ్మండి అంటున్నారు, ఒక ఓటు అడుగుతున్నా మాకు ఇవ్వండి అంటున్నారు. తప్పకుండా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బోరుబండలో మేము ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది ఈరోజు మా సీతక్క గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ప్రచారంకి వచ్చినాం. మేమందరం కూడా ఇప్పటి నుంచి 2 వీక్స్ అవుతుంది, మేమంతా కూడా తిరుగుతాం. చాలా అంటే ముఖ్యమంత్రి అందరికీ జనాలకు కూడా మేము ప్రతి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తానంటే, వాళ్ళు ఏమంటానంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఏమి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలకి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ గవర్నమెంట్ది. ప్రతిదీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే మహిళలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం, మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాను, ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండ్రు, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుతో పాటు మాకు ఈరోజు సన్న రైస్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు చాలామంది పేదలు కూడా రేషన్ కార్డు లేక చాలామంది 10 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతిదీ కూడా రేషన్ కార్డు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా పిల్లలకి ఆన్లైన్లో ఏమన్నా చేసుకోవాలన్నా ప్రతిదీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మనకు అన్నీ కూడా ఒక్కొక్కటి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా
ప్రతి ఒక్కటి కూడా మేము అమలు చేస్తామనేది అందరికి ఉన్నది. ఈరోజు మేము ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఇంకో సంవత్సరం పోతే మళ్ళీ ఎన్నికల హడావుడి మొదలైతేనే ఉంటుంది. ఇప్పటికే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి నెక్స్ట్ గవర్నమెంట్కి ఇది ఒక ట్రైలర్ బాల్ లాగా మేము చూస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయిన అంటున్నారు. ఆల్రెడీ సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు ఇంకా మైనార్టీ ఓటు బ్యాంకు దిశగా ఆయన ప్రచారాలు చేసుకుంటున్నారు, మైనార్టీ ఓట్ల కోసమని చేస్తున్నటువంటి ప్రచారం. ఇది ఈ రోజు ఒక్కటే నేను మహిళగా అడుగుతానా, నేను మహిళల తరపున అడుగుతానా. 10 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉండి మీరు ఏం చేయలేదు, మేము 2 సంవత్సరాలు చేసినామంటే మహిళలకు కూడా చాలా మందికి కూడా మాకు ఈరోజు మహిళలకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. మాకు మహిళా శక్తి క్యాంటీన్స్ కూడా బస్సులు కూడా ఇప్పుడు మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమంటే 10 సంవత్సరాల అధికారం అదే ప్రజలే కదా ఇప్పుడు బుద్ధి చెప్పింది టీఆర్ఎస్ గవర్నమెంట్కు. ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమంతా కూడా మేము ప్రజాసేవ కోసం ప్రజల కోసం కష్టపడతాం. ఆ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అనేది ఈరోజు మేము ఇక్కడ బోరుబండ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో చాలా దూసుకపోతుంది. ఇక్కడ కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు కేంద్రంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసినా కానీ, కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ చేసినా కానీ ట్రిపుల్ తలాక్ తోటి మైనార్టీలు మొత్తం కూడా మైనార్టీ మహిళలు మా వైపే ఉన్నారని చెప్పేసి బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. గతంలో మైనార్టీలు మా దిక్కే ఉన్నారు, మాగంటికే ఓటేశారు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోంది. సైలెంట్ ఓటు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎవరు బయటికి చెప్పలేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే ఈరోజు అజారుద్దీన్ని రంగంలోకి దింపారు. అసలు ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ కాకముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఓటర్లకు భయపడే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఉద్దేశంతో అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని మతాలకు అందరికీ సమతుల్యంతో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు ఏ ఒక్క కులానికి అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలను సమతుల్యంగా చూసే భావన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుధా ఏ రోజు కులాలను అనేది ఈ ఎన్నికలలో కులాలను బట్టి ఎప్పుడూ తీయలే. అభివృద్ధి కోసమును జూబ్లీ హిల్స్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి సర్వే చేసుకుంటూ జూబ్లీ హిల్స్లో ఏం చేయాలనే మనస్తత్వంతోనే చేస్తాడు తప్పగానే ఇవ్వాలి. ఏదో అజారుద్దీన్ అని కాదు, అజారుద్దీన్కి ఇచ్చిండు అన్ని కులాలకు ఇచ్చిండు, బీసీలకు ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు, ఎస్టీలకు ఇచ్చిండు, అన్ని ఇది సుత వీళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి అదే భాగంగా ఈరోజు మైనార్టీలకు సుత ఇవ్వడం జరిగింది. కానీ మైనార్టీలకే అని కాదు, అన్ని కులాలను సమతుల్యంగా చూస్తూ మొన్న ఇంత ఇబ్బందులు అయినా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టినా కానీ 42% బీసీల కోసం సుతా ఆయన కొట్లాడుతాడు. ఒక ఓసీగా ఉండి సుతా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి కొట్లాడేది మొత్తం టెక్నికల్ ఇష్యూ. అది బీసీల కోర్టులో కొట్లాడేది కాదు, అది పార్లమెంటేరియన్ గా జరగాలి. రాజ్యాంగ సవరణ జరిగితేనే బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుందని తెలిసిన విషయమే. కానీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ను 5,000 కోట్లకు పెంచారన్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఓటర్లు అడుగుతున్నారు, మైనారిటీల బడ్జెట్ కేటాయించారా, మైనార్టీ సప్లాన్ ఏమైపోయింది, మైనార్టీకి ఇచ్చేటువంటి లోన్లు 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా మీరు మైనార్టీ డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. సో షాదీ ముబారక్ కానీ, స్కాలర్షిప్లు కానీ, ఖాళీ స్థలాలు కానీ, కమిటీ సిఫార్సులు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మైనార్టీ డిక్లరేషన్. ఇందులో ఒక్కటి కూడా హామీ అయింది లేదు. షాదీ ముబారక్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది, అది కంటిన్యూ చేస్తున్నారు. కొత్తగా ఏం చేసింది మైనార్టీలకు, ఎందుకు ఓటేయాలి, ఇప్పుడు మైనార్టీల కోసమే కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు వాస్తవాన్ని చూసుకుంటే గడిచిన 18 నెలలు మాత్రమే మీరు చూస్తున్నారు. ఇంకా రాబోయే ఇంకా గవర్నమెంట్కు ఇంకా అవకాశం 3 సంవత్సరాల చిల్లర ఉంది. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఏదైతే గడిచిన తర్వాతనే ఇవన్నిటి గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కటిగా ప్రజాక్షేత్రంలో ఇచ్చిన గ్యారెంటీలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మైనార్టీలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు గుర్తించే ఇలా అజరుద్దీన్ గారికి వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా అజరుద్దీన్ గారికి ఇచ్చిందే తప్ప ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ కానీ ఎన్నికల టైంలోనే ఎందుకు అజరుద్దీన్ గుర్తొచ్చారు? గతంలో కేసీఆర్ మైనార్టీకి ముందే ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు, ఆయనతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. బట్ ఎందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల టైంలోనే మైనార్టీస్ ఎందుకు గుర్తొచ్చారు, ఎందుకు మంత్రి పదవి గుర్తొచ్చింది? మంత్రి పదవి అనేది ఎన్నికల టైంలో ఇవ్వడం అనేది కాదు, కాకపోతే మైనారిటీ వాళ్లకు ఖచ్చితంగా పెద్దపీట వేయాలి అనే భాగంగానే అజరుద్దీన్ గారికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు ఏదైతే మైనార్టీ సంక్షేమం కోసం ఏదైతే బడ్జెట్ పెట్టారో అది తప్పకుండా 100% పెడతారు. అది ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో, రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్లలో అది మైనార్టీలు ఏ పక్షాన ఉన్నారనేది క్లియర్గా కాంగ్రెస్ పక్షాన ఉంటారని అది రుజువు అవుతుంది. అది మీరు రేపు 3-4 రోజులు రాబోయే దాంట్లో రిజల్ట్లో మీరు చూస్తారు. రైట్. సో మొత్తానికి ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మనం చూడొచ్చు ప్రచార రథాలు గల్లీలో తిరుగుతూనే ఉన్నాయి.
సో అటు బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు, భారతీయ జనతా పార్టీ ప్రచార రథాలు, కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు తీవ్రంగా తిరుగుతున్నాయి. సో ఏదేమైనా కానీ 11న పోలింగ్ జరిగేటువంటి టైంలో స్థానికుల మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్కే. ఎందుకు కాంగ్రెస్కి? ఎందుకు? ముందు అన్ని దోచుకుపోయిండు. నయం గాని పైసా ఏం చేసిండు? నయం పైసా నలుగురు పంచుకున్నారు. బిడ్డ, అల్లుడు, కొడుకు, కేసీఆర్. అంటే కేవలం నయం పైసలు పంచుకున్నారనే బీఆర్ఎస్కి వద్దా? అట్లా అని కాదు, ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళని చూడలే. అంతా పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లోకి, గవర్నమెంట్ వాళ్ళకే జీతాలు పెంచిండు కేసీఆర్. ప్రజలకు ఏం పట్టించుకోలేదు. అందుకు ఆయన రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, ఓడిపోయాడు. ఆయన రేవంత్ రెడ్డి అన్న సీట్ మీద గెలిచగానే ఈ కేసీఆర్ గుడ్డపక్క ఇరిగిపోయింది బాత్రూంలో. అప్పుడే సీట్ మీదకి వెళ్ళిపోయింది పవర్. ఇప్పుడు మళ్ళా ఆమెకి ఏం తెలియదు. ఎవరు? సునీత. ఏం తెలియదు కానీ మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పక్కనే జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ మేము ఉన్నాం, మీరు రండి, రౌడీలకు రాజ్యం ఇవ్వద్దని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఏం చేసుకోవాలి? నేను రౌడీనే. అట్లా అంటే నేను రౌడీనే. అంటే రౌడీ సీట్ ఉందా మీ మీద? ఉంది, ఎన్నో కేసులు ఉన్నాయి. అట్లా అంటే నాకు కూడా అంటారా? నేను కూడా ఒక ఓట్ లిస్టేనే కదా. అంటే ఓటర్లు వేరు, రౌడీలు వేరు. మీరు రౌడీలను క్లెయిమ్ చేసుకోవాలి. అంటే ఇట్లా అయితే ఏమైతే అంటే రౌడీలే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు, రౌడీలే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న మాట పోతుంది మీరు ఈ మాట అంటే. అట్లా అంటే ఇప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు పరిపాలన చేసినారు. వాళ్ళు పరిపాలన చేయిందే ఈడ ఇల్లులు వచ్చాయా? ఎస్ఆర్ నగర్లో, బోరా బండలు, ఇవన్నీ బండలు ఉండే అప్పుడు పరిపాలన కాంగ్రెస్ చేసింది కదా. మరి ఆ కాంగ్రెస్ 70 ఏళ్ళ నుంచి ఉంది కదా, ఏమైనా మారిందా? మారిందని కదా. ఇప్పుడు అంతా హైటెక్ సిటీ, అంతా విఐపీలు అయినారు కదా. ప్రతి ఒక్కడు పేదోడు కూడా వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటుండు. అదే ఊర్లో పోతే 1 రూపాయి దొరకదు. అంతే కదా. కేసీఆర్ అభివృద్ధి చేయలేదన్న కోపమా, లేదంటే కేసీఆర్ వాళ్ళు తిన్నారన్న కోపమా? బీఆర్ఎస్ వాళ్ళు అంతా దొంగలే. కల్వకుంటలు అంతా దొంగలు, మంచి దొంగలు కాలాలు. ముక్కు కోసి 190కి ఫ్రై చేసి ఇవ్వాలి. రోజుకు తాక్కుంటా ఫామ్ హౌస్లో ఉండాలి అంతే. కానీ పరిపాలన చేసిండంటే కాంగ్రెసే చేసింది. కానీ వీళ్ళు పైసలు లేవంటున్నారు, అప్పు పుడతలేదు అంటున్నారు. రౌడీలకు టికెట్లు ఇచ్చారు అంటున్నారు. అలీబాబా 40 దొంగలాలు, వాళ్ళు నలుగురే 40 దొంగలు. అలీబాబా 40 దొంగలు, 40 చోర్. ఎందుకంటే వాళ్ళు అంత వాళ్ళ మీద అంత కోపం ఉన్నా ప్రజలు ఎందుకు 3 సార్లు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీని గెలిపి? బీఆర్ఎస్ అంటే వాళ్ళు చేయలే, మాసుంటి పేదోళ్ళని పట్టించుకోలే, అస్సలు పట్టించుకో. లాక్డౌన్ లో కూడా పట్టించుకోలే. Congress is great. Right. I am telling. I am also educated person, not telling. రైట్, చూద్దాం. మొత్తానికి రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ 11వ తారీఖు రోజు పోలింగ్ జరగబోతోంది. 14వ తారీఖు రోజు రిజల్ట్ రాబోతోంది. ఈ నలుగురి విషయమే కాదు, పూర్తి 4 లక్షల మంది ఓటర్లలో ఎంతమంది ఎవరి వైపు ఉండబోతున్నారు, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ చేస్తూ పోతుంది, అజారుద్దీన్ మంత్రి పదవి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఫిక్సింగ్ కాబోతోంది, ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాబోతోంది, బీజేపీ ఎంతవరకు మైలేజ్ పెంచుకోబోతోంది. కెమెరామ్యాన్ సుధాకర్ తో శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. శ్రీకాంత్, మీరు చెప్పిన విధంగా పార్టీల యొక్క ప్రచార పర్వం మనం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ అవర్స్ ఎవరికి కూడా మిస్ చేసుకోరు, దాని ప్రకారం ముందుకెళ్తారు. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ నమ్మకంగా ముందు చెప్తున్నారు, మేం గెలుస్తాం అన్నట్టు. కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు, కేంద్ర మంత్రి. అసలు ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ ని ఏం డెవలప్ చేశారని చెప్పి మీరు ఓటు హక్కు అడుగుతారు అని చెప్పి అటు బీఆర్ఎస్ నుంచి కూడా అడుగుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చర్చకు రండి, చర్చకు మాట్లాడితే అప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు? నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ పరిగణన తీసుకున్న తర్వాత అసలు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి, హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందా? ఫినాన్షియల్ గా ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉన్నప్పుడు ఇవన్నీ పరిగణన తీసుకొని ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారనేది ప్రధానంగా అవుతున్నటువంటి మా టెస్ట్. మీరు చెప్పిన విధంగా 11వ తేదీన పోలింగ్, రేపు సాయంత్రానికి మైక్లన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారనేది ఒక్కసారి ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్న 3 పార్టీలు గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నారు. కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, రోడ్ షోలు పెడుతున్నారు. మేమేం చేస్తాము, పక్క పార్టీ ఏం చేయట్లేదు, వాళ్ళకి ఎందుకు వేయకూడదు, మాకెందుకు వేయాలని చెప్పి విమర్శనాస్త్రాలు, కౌంటర్స్, కామెంట్స్ భారీ స్థాయికి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అది మతాలకు సంబంధించా, లేదంటే వేరే విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమా, ఇవన్నీ చూస్తాం. అయితే ఈసారి 60% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. 2009లో మనం చూసుకుంటే కనుక 52.76% పోలింగ్ నమోదైంది.
2014లో 50.18, మనకి 18లో చూసుకుంటే కనుక 45.59, లాస్ట్ జరిగిన 2023 ఎలక్షన్స్ లో మనకి 47.58% పోలింగ్ నమోదైంది. సో ఇప్పటి వరకు హైయెస్ట్ చూసుకుంటే మనకి 2009లో 52.76% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడు 60% పోలింగ్ నమోదవుతుందా? అంత స్థాయిలో ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారా? ఏ పార్టీ భవితం ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు సిద్ధంగా ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్తే శేషు గారు, ఈసారి బైపోల్లో ప్రచారానికి నాన్ స్టాప్ అన్నట్టుగా ఉంది. అటు కామెంట్స్ చూసుకోవచ్చు, లేదంటే కనుక ఆ పార్టీ ఏం చేసింది మేమే చేసాము, మతాల పరంగా కావచ్చు, కేసుల విషయంలో కావచ్చు, ఇంకా చాలా అస్త్రాలను ఉపయోగించుకుంటూ వస్తున్నారు. 2 సంవత్సరాలు మీరు చేయలేదంటే గతంలో 10 సంవత్సరాలు మీరు చేయలేదు, ఈ 2 పార్టీలు చేయలేదు కాబట్టి మాకేంటి, ఇట్లా 3 పార్టీల విషన్స్ మనం చూసాం. ఇంకొన్ని గంటల్లో మైకులు కూడా బంద్ కాకపోతున్నాయి. ఏ విధంగా ఉండదు అనుకోవచ్చు? ఇంకొక లెవెల్ ఏమైనా చూడబోతున్నారు రేపు ఎన్నికల ప్రచారంలో మనం? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది, కానీ సాధారణ ఎన్నికల స్థాయిని మించి ప్రచారం చేస్తున్నారు రాజకీయ పార్టీలు అనే విషయాన్ని చాలా స్పష్టమవుతుంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల భార్యలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో సహా 2 కేంద్ర మంత్రులు సుడిగాలి పర్యటనలతో సహా మనకి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ధీటుగా అక్కడ ప్రచారం చేసినట్టుగా మనకి కనపడింది. మరొక 24 గంటల్లో ప్రచార పర్వం ముగియబోతుంది, ప్రలోభాల పర్వానికి తెరలేస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీలు నిన్నటి నుండే డబ్బులు పంపిణీకి సిద్ధపడుతున్నాయనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇళ్లలో, ప్రధాన రాజకీయ పార్టీ నాయకుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు పోలీసు బృందాలు అనేటటువంటిది. డబ్బులు పంచడానికి కూడా సిద్ధపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి, తనిఖీలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా పాపం డబ్బులు ఏ పార్టీ ఇస్తుందని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నట్లుగానే మనకి కనపడుతుంది. మీడియా వార్తల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అవి కనపడుతున్నాయి. బట్ ఈ ఎన్నికలో ప్రచారం ఎంత ఉధృతంగా సాగింది అనేది మనం చూసాం. ఒక చీఫ్ మినిస్టర్ 15 కార్నర్ మీటింగ్లు పెట్టారు. సాధారణంగా చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తులు ఉప ఎన్నికల ప్రచారానికి రారు, వచ్చినా 1-2 బహిరంగ సభల్లో మాత్రమే మాట్లాడి తమ ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏం చేయబోతున్నామని చెప్పి పోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రతి గల్లీ తిరుగుతూ అటు అధికార పక్షము, ప్రతిపక్షాలు ఒకళ్ళపైన ఒకళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో మీరేం చేశారంటే ఈ 2 సంవత్సరాలుగా మీరేం చేశారని. ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా బాధ్యత ఉందండి. ఎందుకనంటే సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కిందికే వస్తుంది జూబ్లీ హిల్స్ కూడా. కాబట్టి సికింద్రాబాద్ చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధీనంలోనే ఉంది. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏమి అభివృద్ధి చేశారనేటటువంటి ప్రశ్న ప్రజల నుండి వస్తున్నటువంటి క్రమాన్ని మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం చూస్తున్నాం. అయితే గతంలో మనకి ఒక 2 అనుభవాలు కనపడుతున్నాయండి. ఆ 2 అనుభవాలు ఏంటంటే, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగాను, తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగాను ప్రజాస్వామ్యం ఒక అపహాస్యం పాలైపోయింది. అంటే ఓట్లని లక్షల కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ అట్లాంటి విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా జరుగుతుందా అనే ఒక భయాందోళన అయితే ప్రజాస్వామికవాదుల్లో ఉంది. ఇక్కడ కూడా పార్టీలు పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి విధంగా, డబ్బులు పంచే విధంగా, తర్వాత తాయిలాలు ఇచ్చేటటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనేటటువంటి ఒక అనుమానాలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 ఉప ఎన్నికల్లాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కనుక మారితే తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటంలో ఒక రోల్ మోడల్ గా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే దేశంలో కూడా పలచనయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. తర్వాత ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కదా, 4 లక్షల ఓట్లు ఉన్నాయండి. అంటే 4 లక్షల ఓట్లు ఉంటే మీరు ఇప్పుడే చెప్పారు మీ ఇంట్రోలో 52% హైయెస్ట్ జరిగింది అని చెప్పారు. లాస్ట్ టైం 47% జరిగింది. 1,83,000 మంది ఓటింగ్ వచ్చారు. ఎలైట్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ కే రావట్లేదండి. ఓటింగ్ వచ్చే వాళ్ళు అందరూ పేదలు, బస్తీ వాళ్ళు, కాలనీ వాళ్లే వస్తున్నారు. వాళ్ళ పైన ఈ ప్రలోభాల వల వేసి ఈ పార్టీలు ఓట్లను కొనుక్కుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు. ఈసారి పోలింగ్ పర్సెంట్ 60% దాటుతుంది, లేదంటే 60% వరకు తీసుకొస్తామంటున్నారు.
ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అదేనండి. ఇప్పుడు మీరు ఈ ఉప ఎన్నికతో పాటు దేశంలో బీహార్ ఎన్నిక కూడా జరుగుతుంది. బీహార్ లో 73 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో 64% ఓటింగ్ జరిగింది. బట్ ఆ ఒరవడిలో ఆ కోవలో జూబ్లీ హిల్స్ లో కూడా ఎన్నిక జరుగుతుందా అంటే నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో ఒక 2 లక్షల ఓట్ల కంటే ఎక్కువ పోలయ్యేటటువంటి అవకాశమే లేదండి. గత అనుభవాల దృష్ట్యా మనం చూస్తే 50% దాటైతే పోలింగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎస్ 50% ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ అది ఎవరికి అనుకూలంగా జరుగుతుంది, ఓటింగ్ శాతం పెరిగితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు అవన్నీ పక్కన పెడితే, బట్ ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు ఓటింగ్ కే రావట్లేదండి. అది గత లోక్సభ ఎన్నికల్లో చూసాము, గత శాసనసభ ఎన్నికల్లో కూడా చూసాం. ఈ హైదరాబాద్ నియోజకవర్గాలు ఒక 15 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ కూడా అతి లీస్ట్ ఓటింగ్ పోల్ అవుతుందండి. ఇక్కడ ప్రజలు మరి బాధ్యతగా ప్రవర్తించటం లేదా, లేకపోతే రాజకీయ పార్టీలు సరిగా పనిచేసి ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేయటం లేదా అనేటటువంటి అది పక్కన పెడితే, బట్ ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేయటం లేదు అనేది ఆ ఓటింగ్ రోజునే సెలవు రోజుగా భావిస్తున్నారు. ఎలైట్ పీపుల్ ఏమో తమ పర్సనల్ కార్యక్రమాలకు వెళ్తే, పేదవాళ్ళేమో పాపం తమ రోజువారీ కూలి కోసమో లేకపోతే రోజువారీ కార్యక్రమాల కోసమో తాము చేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో ఓటింగ్ కి వచ్చేటటువంటి వాళ్ళు తగ్గిపోతుంది. బట్ ఈసారి ఓటింగ్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశావాదం ఉన్నప్పటికీ కూడా బట్ 50% దాటేటటువంటి అవకాశాలు అయితే మనకు కనపడట్లేదు. బట్ ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే, ఇంకొక 24 గంటల్లో ఇక్కడ ప్రచారం ముగుస్తున్న సందర్భంలో ప్రలోభాలకు తెరలేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత మేరకు ఏ పార్టీ ఓటర్లను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఏ పార్టీలు ఎంత మేరకు డబ్బులు పంచుతాయి, ఏ విధమైనటువంటి తాయిదాలు ఇస్తాయి అనేటటువంటి 24 hours 28 hours అనుకోండి, ఎందుకంటే 5 గంటల క్లోజ్ అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు ఎట్లా యూజ్ చేసుకుంటాయి అనుకోవచ్చు. అంటే ఇప్పటికే పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ప్రచారం మీరు అన్నట్టు విధంగా. చివరి 30 గంటల ప్రచారంలో ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేసేటటువంటి అవకాశం ఉంది. కవర్ కాని ఏరియాలను కవర్ చేస్తూ తర్వాత కార్నర్ మీటింగ్లతో పాటు చిన్న చిన్న బస్తీ మీటింగ్లను కూడా కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. బట్ వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు అండి ఖచ్చితంగా గతంలో ఏ ప్రాక్టీస్ చేశాయో చివరి రోజుల్లో అదే ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. బట్ నేను చేసే విజ్ఞప్తి ఏంటి అని అంటే, పోలీసు యంత్రాంగము నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఇక్కడ కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటానికి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన, పోలీసు యంత్రాంగం పైన, ఎన్నికల అధికారుల పైన ఉందనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా ఒక పార్టీకి ఫేవర్ గా ఇంకొక పార్టీకి కంట్రోల్ చేసే విధంగా చేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. ప్రజలు కూడా ఓటింగ్ పైన నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది, ఎన్నికల యంత్రాంగం పైన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది, మరి ముఖ్యంగా ప్రభుత్వం పైన కూడా ఉంది. ప్రభుత్వం గనక మంచి పనులు చేసి ఉంటే ప్రజలు మ్యాండేట్ ఇస్తారనే విషయాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందా అనేది పెద్ద అనుమానంగా ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఈ 30 గంటలను అన్ని స్థాయిల్లో అన్ని పార్టీలు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, చిన్న చిన్న మీటింగులు, కుల సంఘాల మీటింగ్లు, వీటన్నిటితోటి ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తారు. బట్ ప్రచారం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ప్రలోభాలు జరగకుండా కట్టడి చేసేటటువంటి యంత్రాంగం ఉండాలని కోరుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. 4 లక్షల ఓటర్లందరూ కూడా ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసినటువంటి బాధ్యత ఓటర్ల పైన ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏషి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా రేపు సాయంత్రం 5 గంటలకి మైక్లన్నీ కూడా మోగబోతున్నాయి. సో ఈ లాస్ట్ ఏదైతే 28 to 30 hours ఉన్నాయో దీన్ని చాలా కీలకంగా భావిస్తారు రాజకీయ పార్టీలు. ఇప్పటికే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలి, తమ వైపు తిప్పుకోవాలి, ఓటు తమ పార్టీకి పడే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రణాళికలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ లాస్ట్ పీక్ అవర్స్ ని చాలా క్రూషియల్ గా తీసుకుంటే ఆ విధంగానే ముందుకెళ్తాయి. ఇంకోటి ఏంటంటే 11వ తేదీన జరిగేటువంటి బైపోల్లో ప్రతి ఒక్కరు ఓటర్కు వినియోగించుకోండి. అప్పుడే ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొందారు ప్రజాప్రతినిధిగా అనేది కూడా క్లియర్ కట్ గా తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 3 ప్రధాన పార్టీలు కూడా
ఈ బైపోల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ బైపోల్ ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది అనే అభిప్రాయం తీసుకొస్తున్నాయి. చూద్దాం ఏ పార్టీకి ఆ పార్టీ నమ్మకాన్ని అయితే పెంచుకుంటున్నాయి. మా పార్టీయే గెలుస్తోంది, మాకే ఓటేస్తారు ప్రజలని 14వ తేదీన మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తాం. ఈ బైపోల్ కి సంబంధించి ప్రజా తీర్పేంటి అనేది వచ్చేసి చూద్దాం. మరి పార్టీల భవితవ్యం ఏ విధంగా ఉంది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది. ఇది వాటికి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.